బిగ్ టీ ప్రేక్షకులకు నమస్కారం అండి. శుభోదయం, గుడ్ మార్నింగ్. నేను మీ లక్ష్మణ్, అమెరికా రిపోర్టర్. బిగ్ టీ కొరకు రిపోర్ట్ చేస్తున్నాను. అమెరికాలో గత కొద్ది రోజులుగా మనం చూస్తూనే ఉంటాం. ట్రంప్ మన న్యూ గవర్నమెంట్, యాక్చువల్గా ట్రంప్ సర్కార్, రిపబ్లికన్ గవర్నమెంట్ అన్డాక్యుమెంటెడ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ప్లస్ ఇమిగ్రేషన్ పైన ఒక ఉక్కుపాతమే మోపుతున్నారని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మనం చూసాము లాస్ట్ 2 monthsలో. కానీ తను డిసెంబర్లో ఆఫీస్ తీసుకున్నారు ప్రెసిడెంట్ ట్రంప్ గారు. సో అప్పటి నుంచి దాదాపుగా చాలా కంట్రీస్ నుంచి వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, అంటే అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్, వాళ్ళందరినీ కూడా విడతల వారీగా పంపించడం జరిగింది. భారతదేశానికి కూడా బహుశా చాలా ఫ్లైట్స్ వచ్చినట్టున్నాయి, 600 to 700 పీపుల్ వరకు. సో ఇప్పుడు చూస్తే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, మనకు నిన్ననే ఈరోజు ఏప్రిల్ 11th నుంచి ఇది ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది. లేటెస్ట్ న్యూస్ 30 days రిజిస్ట్రేషన్ అనే ఒక రూల్ తెచ్చారనమాట. డిహెచ్ఎస్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ, తర్వాత యుఎస్సిఐఎస్ అంటారు, యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అని చెప్పేసి. ఈ కొత్త రూల్ ఏంటంటే, బేసిక్గా ఎవరైతే అమెరికాలో వచ్చారో దే మస్ట్ రిజిస్టర్ విత్ ఫెడరల్ గవర్నమెంట్. ఇక్కడ ఫెడరల్ గవర్నమెంట్ అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఇండియాలో ఎలా ఉంటుందో ఇక్కడ ఫెడరల్ గవర్నమెంట్ అంటారు. 30 daysలో తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోలేదంటే వాళ్ళు ముప్పతిప్పలు పడాల్సిందే యాక్చువల్గా. సో ఏంటంటే, ఈ అన్డాక్యుమెంట్ పీపుల్ని, అన్డాక్యుమెంట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని కట్టడి చేయడానికి అమెరికాలో ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన రూల్స్ ఇవన్నీ. అంటే బహుశా ఇంతకుముందు ఉండేవి, ఇప్పుడు స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు యాక్చువల్గా. ఫస్ట్ థింగ్ ఏంటంటే, అంటే దీంట్లో మళ్ళీ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వీసా ఉన్న వాళ్ళు, గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళు, H1s కానీ F1s కానీ అలా. సో వాళ్ళని ఆల్రెడీ కన్సిడర్ రిజిస్టర్డ్ అని చెప్తున్నారు. కాకపోతే మన వెబ్సైట్లో అన్ని చూడొచ్చు, అన్ని గైడ్లైన్స్ అన్ని ఇచ్చారు డిహెచ్ఎస్ వెబ్సైట్లో కానీ యుఎస్సిఐఎస్ వెబ్సైట్లో కానీ. సో ఆల్రెడీ కన్సిడర్ రిజిస్టర్స్ ఇంక్లూడింగ్ వీసా హోల్డర్స్, పర్మనెంట్ రెసిడెంట్ టు క్యారీ ప్రూఫ్ ఆఫ్ దేర్ స్టేటస్ ఆల్ ద టైమ్స్. సో ఎవరైతే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో, ఎవరైతే వీసా పైన ఉన్నారో, ఎవరైతే లీగల్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్ ద టైమ్స్, ఎక్కడ పోయినా, మీరు ఎక్కడ ట్రావెల్ చేసినా ప్రూఫ్ ఆఫ్ ఇమిగ్రేషన్ పెట్టుకోవాలి. ఒక గ్రీన్ కార్డ్ అయినా పెట్టుకోవచ్చు, అలాంటి పెట్టుకోమని చెప్తున్నారు. చూస్తుంటే ఇది రాబోయే కాలంలో ఎక్కడైనా దారిలో ఏ ఆఫీసర్ అయినా మిమ్మల్ని ఆపి మీ ఇమిగ్రేషన్ స్టేటస్ చెక్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు, యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ లీగల్ ఇన్ యూఎస్. సో బేసిక్గా ఏంటంటే, ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళని కట్టడి చేయడానికి వీళ్ళు అన్ని దాన దండోపాయాలు అంటారు కదా, అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు, అన్ని విధాలుగా ట్రై చేస్తున్నారు, కట్టడి చేస్తున్నారు. మనం ఒక విధంగా చెప్పాలంటే ప్రెసిడెంట్ ట్రంప్ గారి సర్కార్ ఒక ఇంత బేసిక్గా సక్సెస్ చేశారని అనుకోవచ్చు మనం యాక్చువల్గా. తర్వాత మనం వచ్చేసి సెక్రటరీ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ క్రిస్టియన్ న్యూయిన్, తను స్పష్టంగా చెప్పింది, ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ ఐ హ్యావ్ ఎ క్లియర్ మెసేజ్ ఫర్ ఆల్ ద పీపుల్ ఇన్ ద కంట్రీ హూ ఆర్ ఇల్లీగలీ లీవ్ నౌ. తను క్లియర్గా చెప్తున్నారు, ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఇల్లీగల్, మీరు దయచేసి ఇప్పుడే వెళ్ళిపోండి, లేదంటే మేము మీ వెంట వచ్చి మిమ్మల్ని ఎక్కడున్నా పట్టుకుంటామని క్లియర్గా చెప్తున్నారు. సో ఒకవేళ మనం ఈ 30 daysలో రిజిస్టర్ చేసుకోకపోతే, సో దానికి కూడా కొన్ని ఫైన్స్ ఉన్నాయి. లేదంటే $5,000 వరకు ఫైన్ ఉంది. దగ్గర దగ్గర $5,000 అంటే 4,50,000, 4,25,000 లాగా ఉంటుంది. 4,25,000 నుంచి 50,000 వరకు. సో ఒకవేళ మీరు అది చేసుకోలేకపోతే దాదాపు 6 నెలల వరకు కూడా ఇంప్రిజ్మెంట్ ఉంటుందని చెప్తున్నారు. ఎవరైతే ఇల్లీగల్గా ఉన్నారో దయచేసి కంట్రీని లీవ్ చేయండి, మీకు మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీరు ఇక్కడే ఉంటే మాత్రం మీరు ఇంకా అమెరికా డ్రీమ్ అనేది మర్చిపోండి అని కూడా క్లియర్గా చెప్పారు వాళ్ళనమాట. సో బేసిక్గా ఈ యాక్ట్ వచ్చేసి మనం చెప్పుకోవాలంటే ఇందులో ఏం తప్పులేదు. ట్రంప్ సర్కార్ వాళ్ళు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, వాళ్ళ దేశాన్ని, ఆయన ఈజ్ ఎ బిగ్ నేషనలిస్ట్ అని చెప్పుకోవాలి, జాతీయవాది అని చెప్పి దేశాన్ని కాపాడుకోవాలని చూస్తున్నారు. ఆ యాక్ట్ కూడా ఏంటంటే ప్రొటెక్టింగ్ ద అమెరికన్ పీపుల్ అగైనెస్ట్ ఇన్వేషన్. సో ఇలాంటి ఇన్వేషన్ జరగకుండా ఎవరైతే ఇల్లీగల్గా వచ్చి ఇక్కడ నివసిస్తున్నారో వాళ్ళ ట్రబుల్స్ లేకుండా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో అవన్నీ కూడా ఆపాలని చెప్పి చూస్తున్నారు అనమాట. సో ఇది ఇంప్లిమెంటెడ్ యాజ్ ఆఫ్ April 11. బేసిక్ ఏంటంటే, ఎవరైతే ఏజ్ 14 పైన ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదే దీంట్లో మళ్ళీ నేను మా స్క్రీన్ పైన కూడా వస్తున్నాయి, మీరు చూడొచ్చు. దయచేసి యూఎస్సిఐఎస్ వెబ్సైట్కి వెళ్ళండి, లేదంటే డిహెచ్ఎస్ వెబ్సైట్కి వెళ్ళి అన్ని వివరాలు సేకరించండి. అలానే ఫ్రాగోమెన్ వాళ్ళు కూడా దీనిపైన ఫ్రీక్వెంట్ క్లాస్ క్వశ్చన్స్ రిలీజ్ చేశారు. ఫ్రాగోమెన్ అనేది ఒక పెద్ద లా అటార్నీ ఫామ్ ఇక్కడ ఇమిగ్రేషన్కి. సో నేను అన్ని మా స్క్రీన్లో మీకు కనిపిస్తూ ఉంటాయి అన్ని డీటెయిల్స్ అన్ని. సో దీనివల్ల ఏంటంటే, కొంతమంది కొన్ని కోర్టులో కేసు జరగచ్చు అంటున్నారు, బట్ ఎంతవరకు జరుగుతుందో మనకు తెలియదు. ఆన్గోయింగ్ లిటిగేషన్ కూడా అవ్వచ్చు. ఒక పబ్లిక్ నోటీస్ లేకుండా కూడా ఇలా సడన్ గా రూల్ తెస్తే కష్టం అని చెప్తున్నారు. వైలేట్స్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ యాక్ట్ అని చెప్తున్నారు. బట్ చూడాలి ఇవన్నీ. బట్ ఓవరాల్ గా ఏంటంటే ఒకటే అజెండా,
ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పైన ఉక్కుపాదం మోపుతున్నారు. అది మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఇమిగ్రేషన్ అనేది టైట్ చేస్తున్నారు. ఎవరైతే మన భారతీయులు కానీ, ఏ దేశస్తులు కానీ ఇక్కడ ఉన్నారో దయచేసి ఇల్లీగల్ యాక్టివిటీస్లో మీరు పార్టిసిపేట్ చేయొద్దండి. ఏదన్నా ఉన్నా కూడా ఇక్కడ లీగల్గా ఉండండి, లీగల్గానే పనులు చేయండి. ఎక్కడున్నా కూడా అమెరికా అధికారులు మనం ఏదైనా తప్పులు చేస్తే చేయబోయినా కూడా వాళ్ళు పట్టుకుంటారు. సో బీ కేర్ఫుల్, బీ మైండ్ఫుల్. దట్ ఈస్ వాట్ ఐ కెన్ టెల్ యూ. బీ కేర్ఫుల్ అండ్ బీ మైండ్ఫుల్. ఓకే, మీ రూల్స్ మీకు ఇమిగ్రేషన్ మీరు ఏదైతే వీసాలో మీరు రూల్స్ అన్ని చదువుకొని వచ్చారో ఆ రూల్స్ పాటించండి. మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. ఆ లైన్ దాటితే మాత్రం యూ వెల్కమ్ ద ప్రాబ్లమ్. ఓకే, సో దాదాపు మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే యుఎస్లో దాదాపు 2022 వరకు 2,20,000 మంది ఇండియన్స్ ఇల్లీగల్గా వచ్చారు. సో దానిని కట్టడి చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు వీళ్ళు చెప్పిన రికార్డ్స్ ప్రకారం అంటే 7 మిలియన్ పీపుల్, అంటే దగ్గర 70 లక్షల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. కాకపోతే ట్రంప్ సర్కార్ చెప్పడం ఏంటంటే లాస్ట్ డెమోక్రాటిక్ 4 yearsలో 20 మిలియన్ పీపుల్ వరకు కూడా వచ్చారు అని చెప్పేసి, అంటే 2 కోట్ల మంది కూడా ఇల్లీగల్గా వచ్చారు యూఎస్కి. మేము వాళ్ళని కట్టడి చేస్తాం. ప్రతి ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు యాక్చువల్గా. సో మనం స్టార్టింగ్లో ప్రెసిడెంట్ ట్రంప్ గారు వెంటనే తన ఆఫీస్ తీసుకున్న వెంటనే చూసాము. గురుద్వారాలకు వెళ్ళడం కానీ, చర్చెస్కి వెళ్ళడం కానీ, ఎక్కడైతే ఇమిగ్రెంట్స్ ఉన్నారని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందో చాలా స్ట్రిక్ట్గా కూడా ఫ్లైట్స్లో వాళ్ళని కొన్ని అంటే కొంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్లో చాలా ఇల్లీగల్ పనులు చేసే వాళ్ళు ఉంటారు. డ్రగ్స్ ట్రాఫికింగ్ కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించడం జరిగింది. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. రాబోయే కొద్ది రోజుల్లో ఇంకా స్ట్రిక్ట్గా జరుగుతుంది అనుకున్నా. ఈ 30 days పీరియడ్ అన్నది మీరు దయచేసి నేను చెప్పినట్టుగా DHS, USCIS వెబ్సైట్స్కి వెళ్ళి చూడండి. మీ ఎలిజిబిలిటీ చూడండి. ఏదన్నా ఉంటే మీ కంపెనీ ద్వారా ఎవరైనా మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ కంపెనీ ద్వారా వస్తారు సాఫ్ట్వేర్ వర్క్ కోసము. మీ కంపెనీ వాళ్ళని రీచ్ అవుట్ అవ్వండి, అటార్నీ టీమ్ రీచ్ అవుట్ అవ్వండి, క్లారిఫికేషన్ తెప్పించుకోండి. సో మేక్ ష్యూర్ యూ ఆర్ టైట్, యూ సిట్టింగ్ టైట్, అండ్ మేక్ ష్యూర్ మీ డాక్యుమెంటేషన్ ఏవైతే ఉందో అన్ని అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ 30 days రిజిస్ట్రేషన్ అన్నది తప్పకుండా కూడా అందరూ కూడా చాలా అవేర్నెస్ తెచ్చుకోవాలి. బేసిక్గా 30 days 11th నుంచి ఇంప్లిమెంట్ స్టార్ట్ చేశారు. సో మన April 11th నుంచి ఆల్రెడీ 2 రోజులు అయిపోయాయి. సో ప్రతి ఒక్కరు కూడా మన ఇండియన్ ఆరిజిన్ ఉన్న వాళ్ళు కాదు. ఈ రూల్ వచ్చేసి నాట్ ఓన్లీ ఫర్ ఎవ్రీథింగ్, ఏ కంట్రీ నుంచి వచ్చినా కూడా ఈ రూల్ అప్లికబుల్ అండి. 30 daysలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పి కూడా చెప్తున్నారు యాక్చువల్గా. సో బేసిక్గా ఏంటంటే మనం చెప్పుకున్నట్టుగా ఉక్కుపాదం మోపుతున్నారు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ గురించి. సో బహుశా ఇప్పుడు మీరు చూసారంటే అవన్నీ కూడా టైట్ చేస్తూ ఉన్నారు. మన అన్ని బార్డర్స్ టైట్ చేశారు ఆల్రెడీ. సో ఇంతకుముందు మెక్సికో నుంచి కానీ, తర్వాత వేరే దేశస్ నుంచి కానీ మనము సినిమాలో చూస్తుంటాం, డంకీలాగా ఏరియాస్ కంట్రీస్ మారి వస్తుంటారు. అలాంటిది ఇప్పుడు జరగకుండా చాలా జాగ్రత్త పడుతున్నారని చెప్పాలి అమెరికా వాళ్ళు. ఇది ఒక విధంగా అమెరికాకి చాలా మంచిదే. ట్రంప్ చేస్తున్నది కూడా మంచిదే అనుకోవచ్చు. ఆయన బేసిక్గా ఎందుకంటే దేశంలో ఇప్పటికే అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంది. ఒక రెసిషన్ అంటే ఆర్థిక మాన్యం వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. సో ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయే కొద్దీ సో అవకాశాలు తగ్గిపోతుంటాయి. ఇక్కడ అమెరికన్ డ్రీమ్ అన్నది ఒక కష్టమైపోతా ఉంది. సో దాని గురించి వాళ్ళు టైట్ చేస్తూ ఉన్నారు. ప్లస్ లాట్ ఆఫ్ అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా, అంటే దొంగతనాలు కానీ, డ్రగ్ ట్రాఫిక్ కానీ, హ్యూమన్ ట్రాఫిక్ కానీ ఇవన్నీ జరగకుండా కూడా తగ్గించడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్ మనం అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. సో యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ విత్ ఇన్ ద రూల్స్ బుక్ వీఆర్ గుడ్. ఇఫ్ యూ గో బియాండ్ ద రూల్స్, అంటే రూల్ లక్ష్మణ రేఖ అంటారు కదా, ఆ రూల్ దాటితే మనము అంటే బేసిక్గా ఎవరైతే రూల్ దాటుతున్నారో వాళ్ళు కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది తప్పకుండా కూడా. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. బీ కేర్ఫుల్, బీ మైండ్ఫుల్ అండ్ బీ వాచ్ఫుల్. రూల్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా DHS వెబ్సైట్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వెబ్సైట్లో పెడుతున్నారు. అలానే USCIS వెబ్సైట్, యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్, ఆ వెబ్సైట్లో కూడా ఉంటుంది. జస్ట్ యూ కెన్ గూగుల్ అరౌండ్, అది చూడొచ్చు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా మీ అటార్నీ రీచ్ అవుట్ అవ్వండి. మన బిగ్ టీవీలో కూడా మన US నుంచి అటార్నీ ప్రోగ్రామ్ చేసాము. చాలా క్వశ్చన్స్ కూడా వాళ్ళు ఆన్సర్ చేయడం జరిగింది. అలానే స్టూడెంట్స్ పైన కూడా, స్టూడెంట్స్ యాజ్ పర్ లా వాళ్ళ కాలేజ్లోనే జాబ్ చేసుకోవాల్సినట్టు ఉంటుంది. కొన్ని రూల్స్ ఉంటాయి వాళ్ళకి. చాలామంది బయటకు వచ్చి జాబ్ చేసుకోవడం వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో బేసిక్గా మీరు రూల్స్ మొదటిగా మీరు అమెరికాకు వచ్చే ముందు రూల్స్ అర్థం చేసుకుంటే, అర్థం కాకుండా అర్థం చేయడానికి ప్రయత్నించండి. మనకి ఇప్పుడు చాలా టెక్నాలజీ అడ్వాన్స్ అయింది. ChatGPT కానీ, జెమినై కానీ, కోపైలట్ కానీ ఇందులో పెడితే కూడా మీకు ఆ రూల్స్ని అసర్టైన్ చేయడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో రూల్స్ తెలుసుకోండి, ఇబ్బంది పడకండి. నేను మీ లక్ష్మణ్, బిగ్ టీవీ కొరకు అమెరికా నుంచి రిపోర్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.